స్కై రూట్ విజయం వేళ రాహుల్ వయసుపై ప్రధాని మోదీ చురకలు. ఇది చాలా ఫన్నీగా ఉండబోతుంది వార్త, చివరి వరకు చూడండి. ఇది ప్రైవేట్ రాకెట్ ప్రయోగించిన యువతను ప్రశంసించిన ప్రధాని మోదీ. రాహుల్ గాంధీ వయసును ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు. స్కై రూట్ బృందం సగటు వయసు 28 అని వెల్లడి. తాను మాట్లాడుతుంది 56 ఏళ్ల యువకుడు గురించి కాదన్న ప్రధాని మోదీ. తరచుగా రాహుల్ గాంధీ 55-56 సంవత్సరాలు వచ్చినప్పటికీ యువకుడు అని చెప్పుకుంటాడు. వాస్తవానికి ఈరోజు భారతదేశం యొక్క సగటు వయసు 29 సంవత్సరాలు, అంటే యంగ్ నేషన్ ఇన్ ద వరల్డ్. కానీ 56 సంవత్సరాలు ఉన్న నాయకుడు నేను యువకుణ్ణి అని చెప్పుకొని ఓట్లు అడిగే ప్రయత్నం కానీ, భవిష్యత్తు మంచి చేస్తా అనే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు స్కై రూట్ అనే బృందం, ఈ ఎయిర్ స్పేస్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, రీసెంట్గా ఒక శాటిలైట్ని, రాకెట్ని పంపడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. వాళ్ళు ఈ దేశానికి అతి చిన్న వయసులో, యంగ్ సైంటిస్టులు ఈ దేశానికి అతి చిన్న వయసులో ఉన్నత స్థాయి సేవలు చేస్తూ ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతూ భారతదేశాన్ని ఈరోజు అమెరికా, చైనా, అలాగే రష్యా వంటి దేశాల సరసన చేర్చి ఈరోజు దేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిర్రు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ ఏం చేస్తుండు? ఎవడో తలమాషనోడు అన్స్టేబుల్ ప్రెసిడెంట్, ఇండియన్ ఎకానమీ అనేది డెడ్ ఎకానమీ అంటే దాన్ని సమర్థిస్తాడు మన రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఏమాత్రం అవగాహన లేని నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశం ఎకానమీని డెడ్ ఎకానమీ అంటాడు. నియర్లీ 6.97% జీడిపి గ్రోత్ తోటి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఈరోజు భారత్. అలాంటి దేశాన్ని ఎవడో తలమాసినోడు అన్స్టేబుల్ ప్రెసిడెంట్ డెడ్ ఎకానమీ అంటే ఈయన కూడా సమర్థించడం స్టార్ట్ చేస్తాడు. అట్లాంటి వ్యక్తి యువకుడని మనం చెప్తున్నాం. యువకుల బ్రెయిన్లు ఎంత వేగంగా పనిచేస్తుంటాయి, రాహుల్ గాంధీ బ్రెయిన్ అంత వేగంగా పనిచేస్తుందా? అతను నాయకత్వం చేపట్టిన కాడి నుంచి ఏ రోజన్నా కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించిందా? ఒకసారి మనం అందరం విశ్లేషించుకోవాలి. కాంగ్రెస్ స్థాపించి 140వ సంవత్సరం స్టార్ట్ అయిందని ఏఐసిసి మీటింగ్ పెట్టుకోరు గుజరాత్లో. ఆ మీటింగ్లో ఏమంటాడు? వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగైన్స్ ద నేషన్ స్టేట్ అంటాడు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి, గవర్నమెంట్కి, నేషన్ స్టేట్కి ఉన్న తేడా తెలియదు. నువ్వు ఎవరికి ఎగనెస్ట్గా ఫైట్ చేయాలి? గవర్నమెంట్ పాలసీలు, గవర్నమెంట్ విధి విధానాలు నచ్చకపోతే ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఫైట్ చేయి. ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఫైట్ చేసే ప్రతి హక్కు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి, పౌరునికి ఉంది. అంతేగాని ఏమాత్రం అవగాహన లేకుండా అసలు ఈ బేసిక్ ఎడ్యుకేషన్ పొందనోడు మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు రాహుల్ గాంధీ కొన్నిసార్లు. ఫైటింగ్ అగైన్స్ నేషన్ స్టేట్ ఏంది? ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? నిజంగానే నువ్వు సమర్థవంతమైన యువకును అయితే అట్లా మాట్లాడతావా? అదేవిధంగా ఈరోజు గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వల్ల ఈ ప్రపంచంలో నష్టం చేకూరేది కేవలం ఇద్దరికే. ఒకటి చైనా ప్రెసిడెంట్కి, రెండోది రాహుల్ గాంధీకి. ఎందుకు అర్థం కాదు. రాహుల్ గాంధీ తరచుగా ఒక చైనా ఏజెంట్గా పనిచేస్తుండు. అలాంటి వ్యక్తి యువకుడు అని చెప్పుకోవడానికి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. సరే, ఒకసారి వివరాల్లోకి పోదాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత్లో తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన హైదరాబాద్ స్టార్టప్ స్కై రూట్ ఎయిర్ స్పేస్ను అభినందిస్తూనే రాహుల్ గాంధీ వయసును ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే మోదీ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, సగటు వయసు 28 సంవత్సరాలు ఉన్న ఒక ఆర్గనైజేషను దేశానికి ఇన్ని ఉన్నతమైన సేవలు అందిస్తుంటే 56 ఏండ్ల వయసు వచ్చింది, నీకు కనీసం ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, నువ్వు దేశానికి ఉపయోగపడే పనులు చేయట్లేవు, ఎంతసేపు చైనా ఏజెంట్గానో లేకపోతే డీప్ స్టేట్ల భాగంగానో భారతదేశం పైన, సొంత దేశం పైన కుట్రలు చేస్తున్నాం తప్ప ఏ రోజైనా దేశానికి ఉపయోగపడ్డావా అని నరేంద్ర మోదీ గారు పరోక్షంగా రాహుల్ గాంధీని విమర్శిస్తుండు. సోమవారం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని దేశం సాధించిన ఇటీవల విజయాలను ప్రస్తావించారు. భారత్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ను ప్రయోగించిన స్కై రూట్ స్టార్టప్ బృందం సగటు వయసు కేవలం 25 ఏళ్ళేనని నాకు తెలిసింది. ఇంతటి అతి పిన్న వయస్కులు ఈ ఘనతను సాధించారు. నేను ఇక్కడ
56 ఏండ్ల యువకుడు గురించి మాట్లాడటం లేదు. రోదసీలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన 28 ఏండ్ల యువత గురించి మాట్లాడుతున్నానని మోదీ పేర్కొన్నారు. ఒకసారి చూసి నేర్చుకో. చాలా చిన్న వయసు, 28 సంవత్సరాల వయసున్న సైంటిస్టులు ఈ దేశానికి సేవలు చేసేందుకు నిరంతరం శ్రమిస్తుర్రు, రాత్రింబవళ్ళు కష్టపడుతుర్రు. నువ్వేమో దేశానికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో, ఎప్పుడైతే సమావేశాలు ఉంటాయో, ఎప్పుడైతే ఒక అన్స్టేబుల్ సిచ్యువేషన్ ఉంటుందో కంట్రీలా, ఏ విషయాలపై అయితే నువ్వు పోరాడాలో అప్పుడు తప్పించుకొని విదేశీ టూర్లు అంటావు. అసలు అవి చాలా రహస్యంగా జరుగుతుంటాయి టూర్లు. మరి ఎవరెవరిని కలుస్తావో, ఫారెన్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు, ఎవరెవరితో టైఅప్స్ ఉన్నాయో, డైరెక్ట్ ఉమర్ ఖలీద్ని ప్రేస్ చేస్తావు. ఓ యాంటీ నేషనల్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ద్వారా శిక్షించబడుతున్న ఒక వ్యక్తిని, బ్రేవెస్ట్ పర్సన్స్ అనే వ్యక్తులకు నువ్వు మద్దతు తెలుపుతావు. నిరసనలు తెలిపే వ్యక్తులకి, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకి నువ్వు ఈరోజు అండగా నిలబడుతున్నావు. సో ఒకసారి అట్లాంటి వ్యక్తులని, ఇది సగటు వయసు 28 సంవత్సరాలు ఉన్న ఒక ఆర్గనైజేషన్ నుంచి అయినా చూసి నేర్చుకో అని గౌరవనీయులు ప్రధానమంత్రి చెప్తున్నారు. ఈసారన్నా ఇను, దేశం కోసం ఉపయోగపడే పనులు ఏమైనా ఉంటే చెయ్యి. జూన్ మాసంలో 56వ ఏట అడుగు పెట్టిన రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతుంది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఎయిర్ స్పేస్ సంస్థ శనివారం విక్రమ్-1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం ద్వారా అమెరికా, చైనాల తర్వాత ప్రైవేట్ ఆర్బిటాల్ ప్రయోగ సామర్థ్యాలను కలిగిన మూడో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ ఘనతను భారత యువత సాధించడం దేశానికి గర్వకారణమని మోదీ కొనియాడారు.